దాదా దాదా ఏంది ఏమో గట్లా అంటారు ఏంది Hey guys, welcome back to my channel Taredi Vlog. సో మేము టెంపుల్స్ అన్ని ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా అమ్మమ్మకి తెలియదు మేము వస్తున్నాం అని చెప్పేసి. సో నేను వెళ్ళకుండా మా కెమెరామ్యాన్ని పంపిస్తా. డైరెక్ట్ ఆయన కెమెరా తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతాడు ఇంటి లోపలికి. చూద్దాము వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది ఏంది అనేది. సో సర్ప్రైజ్, మా అమ్మమ్మకి తెలియదు మేము వస్తున్నామని. సో చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది. జస్ట్ ఇప్పుడే ఊర్లోకి ఎంటర్ అయినాము. లెట్స్ సీ. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. కొంచెం లోపలికి వెళ్ళాలి. అయ్యో కోడి, నాటుకోడి. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా. మా అమ్మమ్మ ఎట్లా రియాక్షన్ ఇస్తుందో చూడాలి. ఎందుకంటే మా కెమెరామ్యాన్ని పంపిస్తా. వాళ్ళు కొడతారా తిడతారా అని నాకు తెలియదు. ఆర్ యూ రెడీ టు గో? డాడీ ఎక్సైటెడ్ ఉన్నా అమ్మమ్మ మీద ప్రాంక్ చేయడం. చూద్దాం. చూసుకోవాలి. సో ఇది మెయిన్ చౌరస్తా లాగా అనమాట. డాగ్స్ మాకు వెల్కమ్ చెప్తున్నాయి, కోడిలు వెల్కమ్ చెప్తున్నాయి. ఆల్మోస్ట్ వచ్చేసినాం మేము. ఇది యాక్చువల్లీ స్కూల్, మా మమ్మీ చదువుకున్న స్కూల్. అయిపోయింది, మొత్తం కూల్చేసారు. వచ్చేసినాం మేమైతే. చిన్న ఉన్నప్పుడు ఊరు చాలా పెద్దగా కనబడ్డది. ఇప్పుడేమో మేము పెద్దగానే ఊరు చిన్నగా కనబడతాం. సో మేము వచ్చేసాం. మా ఇంటి ముంగడ ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. సో వచ్చేసినాం గైస్ మేము. అయ్యో ఇది ఇల్లు. సో ఇది మా ఇల్లు గైస్, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది. సో మా అమ్మ ఇప్పుడు పెద్ద స్టంట్ చేయబోతున్నాం అనమాట. లెట్స్ సీ. సో గైస్ మా వీడియోగ్రాఫర్ పోతున్నారు లోపలికి. చూడాలి రియాక్షన్ ఎట్లుంటుంది ఏంది అనేది. పో చెప్పలేసుకొని ఏం కాదు. బాగున్నా తాత? ఎట్లున్నావమ్మా? గుర్తుపెట్టిరా నన్ను? గుర్తుపట్లే నువ్వు తాత? గుర్తుపట్లే? అప్పుడు ఒకసారి బస్ స్టాప్లో వదిలేసిపోయినావుగా నన్ను చిన్నప్పుడు. అవునా? నిజమా? హోటల్ కాడ బోండా తింటుంటే వదిలేసిపోయినావు నన్ను, గుర్తులేదా? బోండా తింటుంటే వదిలేసిపోయినావు నన్ను, గుర్తులేదా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? తాత నువ్వు కూడా గుర్తుపట్టలేదా తాత? నువ్వు ఎవరు నాకు తెలియదు. ఎవడు నన్ను గుర్తుపట్టలేదు, వచ్చేసేరి. మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు, మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు. అమ్మమ్మ గుర్తుపట్టలేదా నన్ను? దాదా దాదా ఏంది ఏమో గట్లా అంటారు ఏంది ఏంది ఏమో గట్లా అంటారు ఏంది మనకే రారి దా 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 రారి ఓ తాత
మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. కొట్టేటట్టుంది మీ అమ్మమ్మ, కొట్టేటట్టుంది మీ అమ్మమ్మ. సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై ప్రతి నిమిషం ఉంటున్నాను నిరంతరం. కిరణాల్ని కిరణాల హరినాల్ని హరినాల చరణాల్ని చరణాల చలనాల కలరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కాదు ఫస్ట్ రియాక్షన్ లేదు, మెల్లమెల్ల ఏవో తీస్తున్నావు నువ్వేమో తీస్తున్నావు అని అప్పుడు స్టార్ట్ చేశారు. ఏంది తిరుక్కుంటా ఫోటో తీస్తాండే అలా పిలుస్తున్నావు, నేను చెప్పలే నీకు ఆల్రెడీ బయటకు వచ్చి పిలుస్తారని. మేము ప్లాన్ చేసి వచ్చినాము అమ్మమ్మ. ఏమనుకున్నావే నువ్వు? నన్ను ఫోటోలు తీసుకుపోతాను ఇటు ఇటు తిరిగి స్టార్ట్ అయింది. నేను అందుకే ఎక్కువ టెన్షన్ ఉంటుందని పిలిచిన. ఫోటోలు నాకు అర్థమైపోయింది అప్పుడే. మా మాటలు ఏంది అట్లా అంటున్నావు? ఏంది నేను ఎప్పుడు చూడలే. ఫోటోలు విడిచిపెట్టి రాలేదంటే కూడా నేను ఎప్పుడు చూడలే. ఫోటోలు విడిచిపెట్టి రాలేదంటే కూడా నేను ఎప్పుడు చూడలే. చిన్నప్పుడు బోండా తిన్నావు కదా. నీ దగ్గరికి వచ్చినాము, ఎడుకొచ్చినాము ఏంది. ఇంకా మా అమ్మమ్మ చాలా కోలుకుంటారు. అయ్యా ఇంకా తక్కువ రియాక్టర్ కొడతారేమో అనుకున్నా నేను. అయితే కట్టతో కొడతాడని అనుకున్నాడు. నన్ను ఇద్దరు లోపడేసి బయటకు వచ్చా గొల్లం వేస్తారని తొందర రమ్మన్నా మిమ్మల్ని. అవును ఆయన కాదు మీ తాత అమ్మమ్మను కాదు మనక అమ్మమ్మకి ఏమైతే కాదు అమ్మమ్మను తాత వచ్చింది బయట కాదు అమ్మమ్మను తాత వచ్చింది బయట. అమ్మమ్మ సో గైస్ ఇట్లా మా అమ్మమ్మ చాలా టెన్షన్ పడ్డది. అని అంటానా నా తాతను అంటే అమ్మమ్మ అనుకుంటా వచ్చాడు. అమ్మ నన్ను గుర్తుపట్టలేదా తాత, నన్ను గుర్తుపట్టలేదా అంటాడు. ఏంది ఎక్కడ నేను పట్టలేదు అని మెల్లగా లేస్తాను, పండుకున్నదాన్నే మెల్లగా లేస్తాను. ఇక ఈయన ఇట్లా తిరుక్కుంటా ఫోటో చూస్తా అంటే నేను చేస్తాను కావచ్చు అని పంపుతాంది. ఇక ఏం కాదు వచ్చి అందుకే వచ్చి దంచుతురు అంటావా? ఓ పొరాలు అనుకుంటా పిలుచుకుంటా పోతున్నాడు. తాత అయితే అన్ఎక్స్పెక్టెడ్ వీడియో రియాక్షన్ మొత్తం క్రేజీ వచ్చినాయి. రండి నన్ను పెట్టిరు టెన్షన్ ఆల్రెడీ తీసుకో. ఆయనతో ఏం దొక్కలేదు. నేనేమంటాను నన్ను ఎందుకు ఫోటో తీసుకుంటాను అని అంటారా? అందుకే రారా 3 సార్లు పిలిస్తే వస్తూనే లేదు. అమ్మమ్మ దగ్గరకు అప్పటికి లేచేసిరు మీరు. అప్పటికి లేచేసి అమ్మమ్మ ఎందుకు నా ముంగల మా డాడీకి అది సంబరం అయితే లేదు. తాత అలా పిలుస్తే కొడుతుండేనా?
ఎర కొట్టి తోలిస్తుండే నేను. ఓ పొరాలు అనుకుంటా. తాత అమ్మమ్మని వదిలేసినాను ఈడ పెట్టిండు. పోతుంటే నేను బయటకు పోకపోతే డోర్ వేసేసాను పిలుస్తాడేమో అని చెప్పి నేను కూడా బయటకు అప్పటికే పిలుస్తుండే. విమానం మోగుతుండే బయట అవుతుండే. చెప్పినా మా తాత పక్కన కట్టుంటదని డౌట్ ఉంది. 3 సార్లు విషయం వస్తలేదు. అమ్మమ్మ దగ్గరకు వచ్చింది అంటుంది. చెప్పినా మా తాత పక్కన కట్టుంటది కొడతాడని. కట్ట పట్టుకోలే ఆ టైంలో. నన్ను ఎందుకు ఎట్లా కూడా తీసుకుంటాను అని ఇట్లా కష్టం ఎత్తానా కానీ ఇక నాకేం పోతుంది వంట తప్పని నాకు బెస్ట్ వీడియో అయితే చూడు. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఏంది ఏమంటున్నావు తాత? ఇక్కడ కారం తీయాలి కండాల పోయాలి. ఇక్కడ కారం తీయాలి కండాల పోయాలి. పెద్ద ప్లానింగ్. మళ్ళీ నువ్వు ఎందుకే బయట కురికినావు? బయట కురికి ఆలను ఎందుకు కిరిచినావు? వీళ్ళు ఎవరో మరి మరి నువ్వు కారం తీసి అల్లలు కారం తీసి నీ మొక్కల్లో కొడితే నీ రియాక్షన్ ఏది? కారం తీసి అప్పుడు సెల్ఫీ వీడియో తీసుకుంటున్నా బ్రో. ఇట్లా మౌనిక కోసం నేను లోపలికి వచ్చిన అమ్మమ్మ తాత నా కళ్ళలో కారం కొట్టారు. ఎప్పుడన్నా ఇట్లా ఎవరైనా తెలియని వాళ్ళు ఇంట్లోకి వస్తే ఇట్లా కళ్ళలో కారం కొట్టారు. కళ్ళు కనబడక అటు ఇటు చేస్తాడు. తాళం వేసిరు మనుషులు ఇల్లు అని చెప్తాను నేను. అంతే. నాకు తాత కళ్ళలో టెన్షన్ కనవలే. వాళ్ళు ఉన్నారులే పిలుద్దాం అన్నట్టుండు. అమ్మమ్మకేమో టెన్షన్. నువ్వు ఇంకా దగ్గరకు అంటారు. నేను దగ్గరకు అయిపోతే భయపడుతుంది. గట్లెందుకు ఫోటోలు తీసుకుంటాను? మమ్మల్ని గట్లెందుకు తీసుకుంటాను నన్ను అంటాను. గిట్లనే అంటాను. నాకు ఇదే మాట వస్తాను. ఇంకో మాట వస్తలేదు. ఏమనుకున్నావు? పోలీసు అనుకున్నావా? చూసారా నా హైట్ 5'5" 5'6" ఉంటుంది. నన్ను పోలీస్ అనుకుందంట. నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. అందుకు అమ్మమ్మకి థ్యాంక్ యూ చెప్తున్నా. ఇగో అమ్మమ్మని నన్ను పోలీస్ అనుకుంది. నాకంటే కొంచెమే చిన్న ఉంది. అమ్మమ్మ కానిస్టేబుల్, నేను పోలీస్. చాలా హ్యాపీ ఈ వీడియో వల్ల. నేను ఈ వీడియో వల్ల చాలా హ్యాపీ. ఫోన్ అన్నావు కదా ఫస్ట్. పోలీస్ అన్నారు కదా, దీనికోసం ఏమన్నా చేయొచ్చు. ఇంకా నా దొంగలు లేదు లోపలికి వచ్చిన. పోలీస్ అనుకోరు కదా, దొంగ అనుకోలే నన్ను. నేను ఆడికి అద్దు ఈ వీడియో అని చెప్పి నేను అంటనే ఉన్నా. డాడీ ఎక్సైటెడ్ ఉన్నావా? అమ్మమ్మ మీద ప్రాంక్ చేయడం. వాళ్ళు అదురుకుంటారు ముందుగానే అంత టెన్షన్ ఉన్నారు అని చెప్తూనే ఉన్నాయి. మా మమ్మీతో డిస్కస్ ముందుగా మామూలు కాపాడని మాట్లాడతాను. ఏంటి అనుకుంటాను. ఇక అప్పుడు అనుకున్నా వీళ్ళే అని మళ్ళీ మనసుకు వచ్చింది. కానీ ఇక ఆ దడైతే కుట్టలేదు. కొంచెం సేపు ఉంటుంది. ఇక గుడ్లన్నీ నా ఇల్లు వచ్చినాయి. ఏంటి ఇట్లా నన్ను ఏం భయబాల్య కాయ అనుకుంటా. మాట్లాడితే ఇక్కడ మిల్ల లాగాల. హాయ్ ఆంటీ. అందరు కలిసి ఆగం చేసిర్రు. నన్ను కొట్టిపితో ప్లాన్ చేసిర్రు. అది వర్కౌట్ కాలేదు వీళ్ళకి. తాత షాక్ చేసిండు నన్ను. తాత రాజ్ విశ్వ షాక్. విశ్వ అయితే కొడతాడేమో తాత అనుకొని భయపడి ఉరికొచ్చిండు వెనుక వీళ్ళకి. నేను రా అంటున్నా. గొల్ల మేస్తాడేమో అనుకున్నా. నవ్వుతూనే ఉండు.